కన్యా రాశివారికి ఈ వీడియో ఒక సాధారణ రాశిఫలం కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే దైవ సంకేతం. ఏప్రిల్ 1, 2, 3, 4 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు మీరు ఇప్పటివరకు అనుభవించని స్థాయిలో ఉంటాయి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం అఘోర తాంత్రిక విద్యతో స్త్రీ-పురుష వశీకరణం గ్యారంటీగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గ్యారంటీగా పరిష్కారం చూపబడును. సంప్రదించండి 9099835894. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, ఒత్తిడులు ఇవి అన్నీ ముగియబోతున్న సమయం దగ్గర్లోనే ఉంది. పార్వతీదేవి స్వయంగా మీకు 6 సంకేతాలను పంపిస్తోంది. ఈ సంకేతాలను మీరు గమనిస్తే మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కే అనే అక్షరం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ నిర్ణయం. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్, మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి ఉన్నది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు వచ్చే ఆ 6 సంకేతాలేమితో తెలుసుకుని మీ అదృష్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. నమస్తే, మీరు చూస్తున్నది ఆస్ట్రాలజర్ బాలాజీ. మీ జీవితం మారే సమయం ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఏప్రిల్ 1-4 ప్రత్యేక గ్రహస్థితి. 2026 సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి 4 వరకు గ్రహాల సంచారం కన్యారాశివారికి అత్యంత ముఖ్యమైన స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో బుధుడు తన అనుకూల స్థానంలో ఉండటం వల్ల ఆలోచనా విధానం స్పష్టంగా మారుతుంది. ఇప్పటివరకు మీరు తీసుకున్న నిర్ణయాలలో గందరగోళం ఉన్నా ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా, దృఢంగా ఉంటాయి. శుక్రగ్రహం కూడా అనుకూలంగా ఉండటం వల్ల సంబంధాలు, కుటుంబ విషయాలు, ప్రేమ వ్యవహారాల్లో ఒక సాఫల్యం కనిపిస్తుంది. శని ప్రభావం కొంతవరకు తగ్గటం వల్ల మీరు అనుభవించిన ఆలస్యాలు తగ్గిపోతాయి. ఈ గ్రహస్థితి మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి పని భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు దీర్ఘకాల లాభాలను అందిస్తాయి. అంశం 2, కన్యారాశివారికి శుభ సమయం ప్రారంభం. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి ఇప్పుడు ముగియబోతున్నాయి. ఏప్రిల్ 1 నుండి శుభ సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా నిలుస్తుంది. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవచ్చు, కానీ ఈ సమయంలో మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. మీరు ఎదురుచూసిన అవకాశాలు ఒక్కసారిగా మీ ముందుకు వస్తాయి. ఈ శుభ సమయం మీరు జీవితంలో స్థిరపడటానికి సహాయపడుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతి సమస్య ఇప్పుడు మీకొక పాఠంగా మారుతుంది. ఈ పాఠాల ద్వారా మీరు మరింత బలంగా ముందుకు వెళతారు. గత కష్టాలకు కారణాలు. కన్యారాశివారు గతంలో అనుభవించిన కష్టాలకు ప్రధాన కారణం శని ప్రభావం మరియు గత కర్మల ప్రభావం. మీరు ఎంత ప్రయత్నించినా పనులు ఆలస్యం కావడం, ఆశించిన ఫలితాలు రాకపోవడం ఇవన్నీ ఈ గ్రహాల ప్రభావం వల్లనే జరిగింది. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మినవారు కూడా మీకు సహాయం చేయకపోవచ్చు. మీరు ఒంటరిగా సమస్యలను ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉండవచ్చు. ఇవన్నీ మీ సహనాన్ని పరీక్షించడానికి వచ్చిన పరిస్థితులు. ఈ కష్టాలు మీ జీవితంలో ఒక పరీక్షగా వచ్చాయి. మీరు వాటిని ఎదుర్కొని ముందుకు సాగటం వల్ల ఇప్పుడు మీరు మరింత బలంగా మారారు. ఈ బలం ఇప్పుడు మీ విజయానికి కారణమవుతుంది. కర్మ ప్రభావం ఎలా పనిచేసింది? ప్రతి మనిషి జీవితంలో కర్మ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు మరియు కొన్ని తప్పిదాలు కలిసి మీ ప్రస్తుత పరిస్థితిని నిర్ణయిస్తాయి. కన్యారాశివారు గతంలో చేసిన కర్మల వల్ల కొంతకాలం కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. కానీ ఈ కర్మ ఫలితాలు ఇప్పుడు పూర్తవుతున్న దశలో ఉన్నాయి. ఈ సమయంలో మీరు మంచి పనులు చేయడం, ఇతరులకు సహాయం చేయడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఇప్పుడు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మీకు మరింత మంచి ఫలితాలను ఇస్తుంది. కర్మ ప్రభావం తగ్గుతున్న ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. అవి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళతాయి. పార్వతీదేవి అనుగ్రహం ఎందుకు వస్తుంది? కన్యారాశివారికి ఈ సమయంలో పార్వతీదేవి అనుగ్రహం రావడానికి ముఖ్యమైన కారణం వారి సహనం మరియు నమ్మకం. మీరు ఎంత కష్టాలు ఎదుర్కొన్నా మీలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోలేదు.
దేవి అనుగ్రహం అనేది ఒక్కసారిగా రావడం కాదు, అది మీ భక్తి, మీ సహనం, మీ నమ్మకం వల్ల ధీరేగా మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు గమనించే చిన్న చిన్న మార్పులు, మంచి సంఘటనలు ఇవన్నీ దేవి అనుగ్రహానికి సంకేతాలు. మీరు ఈ సంకేతాలను గమనించి ముందుకు వెళితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. పార్వతీదేవి మీకు కేవలం భౌతిక సుఖాలను మాత్రమే ఇవ్వదు, ఆమె మీకు మానసిక శాంతి, ధైర్యం, స్థిరత్వం కూడా ఇస్తుంది. ఇవే నిజమైన సంపద. 6 దైవ సంకేతాల అర్థం. ఈ సమయంలో కన్యారాశివారికి కనిపించే 6 దైవ సంకేతాలు సాధారణం కావు. ప్రతి సంకేతం ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. మొదటి సంకేతం అనూహ్యంగా మంచి వార్త రావడం. ఇది మీ జీవితంలో కొత్త అవకాశాలు ప్రారంభమవుతున్నాయని సూచిస్తుంది. రెండవ సంకేతం పాత సమస్యలు సడన్గా పరిష్కారం కావడం. ఇది మీపై ఉన్న నెగటివ్ ప్రభావాలు తగ్గుతున్నాయని అర్థం. మూడవ సంకేతం కే అక్షరం తరచుగా కనిపించడం. ఇది మీకు వచ్చే మార్పుకు ఒక కీలక సూచన. నాలుగవ సంకేతం కలల్లో దేవి దర్శనం లేదా ఆలయాలు కనిపించడం. ఇది మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతోందని సూచిస్తుంది. ఐదవ సంకేతం డబ్బు చిన్న చిన్న మార్గాల్లో రావడం ప్రారంభం కావడం. ఇది భవిష్యత్తులో పెద్ద లాభాలకు సూచన. ఆరవ సంకేతం మనస్సులో ఒక ప్రశాంతత కలగడం. ఇది మీ అంతరంగంలో ఉన్న గందరగోళం తొలగిపోతుందని సూచిస్తుంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా గమనించడం చాలా ముఖ్యం. ఇవి మీకు దైవం చూపించే దారులు. కే అక్షరానికి ఉన్న గోప్యమైన శక్తి. ఈ 4 రోజుల్లో కే అక్షరం కన్యారాశివారికి చాలా ప్రత్యేకమైనది. ఇదొక సాధారణ అక్షరం కాదు, ఇది మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడే ఒక సంకేతం. కేతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తి మీకు సహాయం చేసే అవకాశముంది. అదేవిధంగా కే అనే ప్రదేశం లేదా సంస్థ మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. మీరు ఈ అక్షరాన్ని గమనించినప్పుడు దాన్ని సాధారణంగా తీసుకోకండి. ఇదొక ఆధ్యాత్మిక సూచనగా భావించాలి. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఈ అక్షరం సంబంధించిన విషయాలు ఉంటే వాటిని ప్రాధాన్యంగా చూడాలి. ఈ సమయంలో వచ్చిన అవకాశాల్లో కే అక్షరం ఉంటే అవి మీకు విజయాన్ని అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గోప్యమైన శక్తిని అర్థం చేసుకుని ఉపయోగించగలిగితే మీ జీవితంలో పెద్ద మార్పులు రావచ్చు. ఆర్థిక మార్పులు. కన్యారాశివారికి ఈ 4 రోజుల్లో ఆర్థిక పరిస్థితిలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న డబ్బు సమస్యలు కొంతవరకు తగ్గిపోతాయి. పాత బాకీలు తిరిగి రాగడం లేదా కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభం కావడం జరుగుతుంది. చిన్న మొత్తాల్లో అయినా డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ఇది భవిష్యత్తులో పెద్ద లాభాలకు సూచన. మీరు చేసే ఖర్చుల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. ఈ మార్పులు ఒక్కసారిగా పెద్ద స్థాయిలో కనిపించకపోయినా నిమెరగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు క్రమంగా స్థిరపడే దిశలో ముందుకు వెళ్తారు. ఉద్యోగం మరియు వ్యాపారం మార్పులు. ఈ సమయంలో ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు ప్రయత్నిస్తున్న ఉద్యోగం ఇప్పుడు మీకు లభించే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు రావడం జరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైనవి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ మార్పులు మీ భవిష్యత్తును మరింత బలంగా చేస్తాయి. ప్రేమ మరియు కుటుంబ జీవితం. కన్యారాశివారికి కుటుంబ జీవితం ఈ సమయం కొంత మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తగ్గిపోతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శాంతి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రేమ విషయాల్లో కూడా ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎవరితో సంబంధం కొనసాగించాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీరు అర్థం చేసుకుంటారు. వివాహితుల కోసం ఈ సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ఆనందం పెరగడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీ జీవితంలో ఒక సంతోషకరమైన మార్పుకు దారితీస్తుంది. ఆరోగ్య సూచనలు. ఈ 4 రోజుల్లో కన్యారాశివారు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో మీరు అనుభవించిన అలసట,
ఒత్తిడి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవచ్చు. అందుకే ఈ సమయంలో శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ప్రత్యేకంగా నిద్రపాట్లు సరిగ్గా ఉండాలి. రాత్రిళ్ళు ఆలస్యంగా మేల్కొని ఉండడం తగ్గించాలి. మీ ఆహారంలో పోషక విలువలు ఉన్న పదార్థాలను చేర్చుకోవాలి. వేడి, మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించడం మంచిది. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. మీరు గతంలో ఎదుర్కొన్న ఒత్తిడిని మరిచిపోయేందుకు ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ ఆలోచనలను నియంత్రించడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలు దూరమవుతాయి. అదృష్ట సంఖ్యలు. ఈ సమయంలో కన్యా రాశివారికి కొన్ని ప్రత్యేక సంఖ్యలు అదృష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా 2, 5, 6 సంఖ్యలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సంఖ్యలు మీరు చేసే పనుల్లో, నిర్ణయాల్లో ఒక శుభ సంకేతంగా పనిచేస్తాయి. ఉదాహరణకు, మీరు ఎంచుకునే తేదీలు, సమయాలు లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ సంఖ్యలు ఉంటే అవి మీకు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. మీరు ఈ సంఖ్యలను గుర్తించి ఉపయోగించడం వల్ల మీకు చిన్న చిన్న విజయాలు సాధ్యమవుతాయి. ఇవి క్రమంగా పెద్ద విజయాలకు మార్గం వేస్తాయి. అయితే ఈ సంఖ్యలను మాత్రమే ఆధారంగా తీసుకొని నిర్ణయాలు తీసుకోకండి. మీ ఆలోచన, పరిస్థితులు కూడా సమానంగా ముఖ్యమైనవి. సంఖ్యలు మీకు మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగపడాలి. అదృష్ట రంగులు. ఈ 4 రోజుల్లో కన్యా రాశివారికి కొన్ని రంగులు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా పసుపు, ఆకుపచ్చ మరియు తెలుపు రంగులు మీకు శుభాన్ని తీసుకువస్తాయి. పసుపు రంగు ధనసంపద, శుభం మరియు ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు అభివృద్ధి, ఆరోగ్యం మరియు శాంతిని సూచిస్తుంది. తెలుపు రంగు ప్రశాంతత, పవిత్రతకు ప్రతీక. మీరు ఈ రంగులను మీ దైనందిన జీవితంలో ఉపయోగించడం మంచిది. ఉదాహరణకు, మీరు ధరించే దుస్తుల్లో లేదా మీరు ఉపయోగించే వస్తువుల్లో ఈ రంగులు ఉంటే మీకు మంచి ఫలితాలు రావచ్చు. ఈ రంగులు మీ మనసుకు ఒక సానుకూల శక్తిని ఇస్తాయి. ఇది మీ నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ రంగులను గమనించి ఉపయోగించడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏ రోజులు జాగ్రత్తగా ఉండాలి? ఏప్రిల్ 1 నుండి 4 వరకు మొత్తం సమయం అనుకూలంగా ఉన్నా కొన్ని రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏప్రిల్ 1న మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆ రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. అందుకే మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏప్రిల్ 3న కూడా కొంత జాగ్రత్త అవసరం. ఆ రోజున మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. మిగతా రోజులు సాధారణంగా అనుకూలంగా ఉన్నా మీరు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పని ముందు ఒకసారి ఆలోచించడం మీకు మంచిది. శత్రువులపై విజయం. ఈ సమయంలో కన్యా రాశివారు తమ శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీకు అడ్డంకులు సృష్టించిన వ్యక్తులు ఇప్పుడు బలహీనంగా మారతారు. మీరు మీ పనిపై దృష్టిపెట్టి ముందుకు వెళితే ఎవ్వరూ మీను ఆపలేరు. మీలో ఉన్న ధైర్యం మరియు నమ్మకం మీకు విజయాన్ని అందిస్తాయి. ఈ సమయంలో మీరు ప్రతీకారం తీసుకోవడం కన్నా మీ అభివృద్ధిపై దృష్టి పెట్టడం మంచిది. మీ విజయమే మీ శత్రువులకు సమాధానం అవుతుంది. మీరు ప్రశాంతంగా, తెలివిగా వ్యవహరించడం వల్ల మీరు అన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ విజయం మీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. గత జన్మ ప్రభావం. కన్యారాశివారి జీవితంలో ఈ సమయంలో జరుగుతున్న మార్పులకు గత జన్మ కర్మలు కూడా ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. ప్రతి మనిషి చేసిన కర్మలు ఒక్క జన్మతో ముగియవు. కొన్ని కర్మ ఫలితాలు తరువాతి జన్మల్లో అనుభవించాల్సి వస్తుంది. మీరు గత జన్మలో చేసిన మంచి పనుల వల్ల ఇప్పుడు మీకు దైవ అనుగ్రహం లభించే సమయం వచ్చింది. అదే సమయంలో కొన్ని కఠిన అనుభవాలు కూడా గత జన్మలో చేసిన కొన్ని తప్పిదాల ఫలితంగా మీ జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు మీరెదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఒత్తిడులు ఇవన్నీ మీ కర్మల పరిష్కార ప్రక్రియలో భాగం. ఈ కర్మ ఫలితాలు ఇప్పుడు ముగిసే దశలో ఉన్నాయి.
ఈ సమయంలో మీరు మరింత సానుకూల ఆలోచనలతో ముందుకు వెళితే మీ భవిష్యత్తు మరింత మంచిగా ఉంటుంది. గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడడం కన్నా భవిష్యత్తును నిర్మించడంపై దృష్టి పెట్టడం అవసరం. దేవీ పూజ ప్రాముఖ్యత. ఈ సమయంలో కన్యారాశివారికి దేవీ పూజ చాలా ముఖ్యమైనది. ప్రత్యేకంగా పార్వతీదేవిని ఆరాధించడం వల్ల మీకు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి శుభ్రంగా దేవి ముందు దీపం వెలిగించడం మంచిది. పసుపు, కుంకుమతో పూజ చేయడం ద్వారా మీరు దేవీ కృపను పొందవచ్చు. దేవీ పూజ కేవలం ఆచారంగా కాకుండా భక్తితో చెయ్యాలి. మీరు నిజమైన మనసుతో ప్రార్థిస్తే దేవి మీకు కావలసిన దారిని చూపిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే పూజలు మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. అదే సమయంలో మీ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఇస్తాయి. పూజ చేయడం ద్వారా మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. ఇది మీ జీవితంలో ఒక సానుకూల మార్పుకు దారితీస్తుంది. తప్పక చేయాల్సిన పరిహారాలు. కన్యారాశివారు ఈ 4 రోజుల్లో కొన్ని పరిహారాలు చేయడం చాలా మంచిది. ఇవి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించడానికి సహాయపడతాయి. ప్రతిరోజు ఉదయం పార్వతీదేవికి ఒక దీపం వెలిగించండి. పసుపు, పువ్వులు లేదా బెల్లం నైవేద్యంగా సమర్పించడం మంచిది. సోమవారం రోజున ప్రత్యేకంగా దేవి ఆలయానికి వెళ్లి పూజ చేయడం చాలా శుభప్రదం. మీరు సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం చేయడం లేదా సహాయం చేయడం మంచిది. ఈ పరిహారాలు మీరు చేసినప్పుడు మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. అదే సమయంలో మీ జీవితంలో ఉన్న సమస్యలు ధీరగా తగ్గిపోతాయి. ఈ చర్యలు కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా మానసికంగా కూడా మీకు బలాన్నిస్తాయి. జీవిత మార్పు ఎలా వస్తుంది? ఈ 4 రోజుల్లో కన్యారాశివారి జీవితంలో వచ్చే మార్పులు ఒక్కసారిగా కనిపించకపోయినా ధీరగా ప్రారంభమవుతాయి. మొదట చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. మీరెదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీకు కొత్త అవకాశాలు కనిపించటం ప్రారంభమవుతుంది. ఈ అవకాశాలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. మీ ఆలోచనా విధానం కూడా ఈ సమయంలో మారుతుంది. మీరు మరింత స్పష్టంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మార్పులు క్రమంగా మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళతాయి. మీరు స్థిరంగా, సంతోషంగా జీవించే స్థితికి చేరుకుంటారు. చివరగా, శక్తివంతమైన మంత్రం. ఈ మొత్తం పరిణామంలో మంత్రం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ప్రతిరోజు జపించే మంత్రం మీ మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా మీకు దైవ అనుగ్రహాన్ని కూడా అందిస్తుంది. కన్యారాశివారు ఈ సమయంలో ప్రత్యేకంగా జపించాల్సిన మంత్రం ఓం పార్వత్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 21 సార్లు జపించాలి. ఉదయం సమయంలో లేదా సాయంత్రం సమయంలో ప్రశాంతంగా కూర్చుని జపించడం ఉత్తమం. మంత్రాన్ని జపించే సమయంలో మీ మనసు పూర్తిగా దైవంపై ఉండాలి. ఆలోచనలు ఎక్కడికీ వెళ్లకుండా ఏకాగ్రతతో జపించాలి. ఈ మంత్రం మీలో ఉన్న నెగటివ్ శక్తులను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది. మీరు ఈ మంత్రాన్ని నమ్మకంతో జపిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తప్పకుండా వస్తాయి. కన్యారాశివారు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తీసుకురాబోతున్నాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, నిరాశలు, ఎదురుచూపులు ఇవన్నీ ముగిసే దశలో ఉన్నాయి. ఇప్పుడు ప్రారంభమవుతున్నది ఒక కొత్త అధ్యాయం. మీరు గమనించిన ప్రతి సంకేతం, మీరు ఎదుర్కొనే ప్రతి అవకాశం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మించబోతోంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా, నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. పార్వతీదేవి అనుగ్రహం మీపై ఉందని నమ్మండి. మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి ప్రార్థన మీ జీవితంలో శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలను గమనించి మీ జీవితంలో అమలు చేస్తే మీరు అనుకున్నదానికంటే ఎక్కువ మార్పు చూస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన రాశిఫలాల కోసం మా ఛానల్ ఆస్ట్రాలజర్ బాలాజీను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. పార్వతీదేవి ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం పార్వత్యై నమః.